కొద్దిగా ఏ విధంగా టైం మేనేజ్ చేసుకుంటారంటే మనకు ఆయనకి వర్క్ పరంగా ఉన్న ఇంట్రెస్ట్ని మనలో కూడా చూస్తే ఆయన అందరినీ కూడా గౌరవిస్తారు సార్. అంటే పని మీద సార్కున్న ఇంట్రెస్ట్ అందరిలో కూడా అదే విధంగా ఉండాలని సార్ కోరుకుంటారు. సో ఆ ఇంట్రెస్ట్ మనలో ఉంటే కూడా సార్ కూడా మెచ్చుకుంటారు. అదేవిధంగా అందరినీ కూడా దూరం వదిలేస్తారు. అంటే యాజ్ అడ్మినిస్ట్రేటర్గా తను సార్లో చూసింది. సో ఎట్ ద సేమ్ టైం గౌరవిస్తారు. ప్లస్ దాని ప్రకారంగా మనతోనే ఉంటుంది. ఇక మనం చేసే పని బట్టే సార్ కూడా రియాక్షన్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సార్ కూడా చాలా నేను అనుకోవడం ఏంటంటే సార్ చాలా కష్టపడి వచ్చినట్టున్నారు అడ్మినిస్ట్రేటర్గా. ప్లస్ సౌమ్యులు ప్లస్ చిత్ర కొంత మంచి జోక్. సో సార్కి ఒక మీరు ఇక్కడ ఉన్నందుకు కూడా మాకు ఇక్కడ డ్యూటీ పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. వేరే చోట అక్కడ వద్దులే అని చెప్పి మాకు అడుగులో అయితేనే బాగుంటుందని చాలా చెప్పి ఇక్కడ వేశారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రేపు పొద్దున ఏం చెప్పాలనుకున్నా కానీ నేను మళ్ళీ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఇది చాలా గుర్తుండే ప్లేస్ అయిపోతుంది నాకు. సార్ కూడా గుర్తుంటారు. ఆ ఫస్ట్ ఇంట్రాక్షన్ డిఫరెంట్గా ఉన్న ఆ జర్నీ సార్తో జర్నీ మాకు అనుభూతి చేసిన అర్థమైంది. సో వర్క్ మనం దాన్ని నిర్మించాలంటే మనం వర్క్ చేయాలి. సో అదే విధంగా మేము అది కూడా ఉన్నామని అనుకుంటున్నాం సార్. 51st బర్త్డే శుభాకాంక్షలు. చెప్తూ చేస్తారు మీరైతే ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చాక సార్ సార్ ఇక్కడ వాళ్ళ గురించి సార్ బాగా తెలిసేవాళ్ళు. ఇక్కడ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సారే కాదు నేను రావడానికి అంత ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సార్ నాకు తెలుసు. సార్ కానీ అడ్మినిస్ట్రేటర్గా నాకైతే ఐడియా లేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ అడ్మినిస్ట్రేటర్ చాలా స్మూత్ రన్నింగ్ వర్క్ మళ్ళీ బాగా చేసుకుంటాయి. సార్ ఎలాంటి గవర్నమెంట్ కూడా ఎక్కువ ఉండదు. ఓకే సార్. ఇంకా 100 years ఫంక్షన్ కూడా జరుపుకోవాలని సిస్టర్స్ ఎంతమంది మారినా కూడా మీరు ఇంకా ఎంతూజియాజంగా చేస్తారంటే అది సార్ గ్రేట్. లాస్ట్ ఇయర్ సిస్టర్స్ ఉన్నారు. ఆ సిస్టర్స్ ఎంత హ్యాపీగా చేసిండ్రు. ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. సేమ్ ఎక్స్పీరియన్స్, సేమ్ హ్యాపీనెస్, తగ్గేదే లేదు. సార్ ఫుల్ ఎంతూజియాజంతో చేస్తారంటే డిపెండ్స్ ఆన్ హిస్ యాటిట్యూడ్ అండ్ టువర్డ్స్ సిస్టర్స్. అందరూ వర్క్ ఓరియంటెడ్ కానీ హార్డ్ వర్క్ ఎలా మేనేజ్ చేస్తున్నది డిపెండ్. ఈజే నథింగ్ బట్ థండర్ అంటారు కదా. లీడర్ అంటే మీరు మారచ్చు. అందరు ఎక్కడో కొట్టి పక్షులు అందరూ ఒక దగ్గర చేరుకున్నాము. బట్ వీఆర్ సెలబ్రేటింగ్. ఈ అకేషన్ మాత్రం మారలేదు. మనం సిస్టర్స్ మారుతున్నారు, అందరు మారుతారు, ఆయమ్మలు మారుతారు, డాక్టర్స్ మారుతారు. బట్ వీళ్ళు వచ్చే 2 నెలలనే వీళ్ళంతా గ్రహించారంటే మెయిన్ పర్సన్ అంటే ఎంత సిన్సియర్. ఒక ఫ్యామిలీలో ఫాదర్ ప్రొటెక్ట్, బట్ అంతే ప్రేమగా, మదర్లీగా, ఫ్రెండ్లీగా అందరికి పఫ్ పెట్టి భోజనాలు పెట్టి చూసుకుంటుంటే దండించవచ్చు. ఫాదర్గా, మదర్గా అన్ని క్వాలిటీస్. సార్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఎక్కడ నేర్చుకుంటో తెలియదు కానీ యాటిట్యూడ్ మన ఏదంటే మన అంటే ఎలా ట్యాకిల్ చేయాలి సిచ్యువేషన్ అనేది సార్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు సైకిల్ వస్తుంది డైలీ, ల్యాప్టాప్ తీసుకుంటాను. సార్కి ఒక యాటిట్యూడ్ ఎట్లా వచ్చింది సార్ అని అడుగుతుంటాడు. ఈ కెన్ మేనేజ్ ఎనీ సిచ్యువేషన్. అంటే బ్యాడ్ సిచ్యువేషన్ కూడా, వర్స్ సిచ్యువేషన్ కూడా హ్యూమరస్గా మార్చేస్తారు. ఎలా సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలో నాకని తెలియదు. సార్ ఎక్స్పీరియన్స్ కాన్స్ చెట్టు సిఎస్సి అడగడం. అందుకని సార్ ఇంత గ్రాండ్ చేసుకుంటున్నాం. నేను ఎంత సూపర్ అని చూసాను ఎంత. బట్ సార్ ఇస్ స్పెషల్ ఆఫ్ ఆల్. సో వన్స్ అగైన్
హ్యాపీ బర్త్డే సార్, జన్మదిన శుభాకాంక్షలు. ఫోటో మీ ఎక్స్పీరియన్స్ ఎన్నో ఉంటాయి కదా సార్, మీరు ఎక్కడెన్నో వర్క్ చేస్తుంటారు కదా. డాక్టర్ గారు సూపర్ సార్ గారికి అది ఇలాగే ఇలాంటి బర్త్డేలు ఇలాంటి సిబ్బందితో ఎన్ని జరుపుకుంటారు దేవుడు వారికి ఆరోగ్యాన్ని దయచేసి స్టాఫ్ అందరితో సహా కలిసిపెట్టి ఉన్నారు. ఇంత మంచి బర్త్డే సెలబ్రేట్ చేసి మేము 14 సంవత్సరాలు పీహెచ్సీలో చేసి వచ్చాక మాకు టీవీవీపీ అంటే ఫస్ట్ భయం వేసేది. అంటే హాస్పిటల్స్కి వెళ్తే ఎట్లుంటారు, స్టాఫ్స్ ఉంటారు, అది ఇది అంటే నలుగురే వచ్చింది నాకు చాలా సంతోషం. సార్ దగ్గర వచ్చాక మాకు 2 years కంప్లీట్ అయ్యి 3rd year. ఈ రోజు వరకు మాకు ఇబ్బంది ఉంది సార్ అని చెప్పేసి మేము చేసింది కూడా లేదు. అంత బాగా సార్ మమ్మల్ని చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఇవన్నీ ప్రేమ. మాది ఏదన్నా కానీ ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా